శ్రీమద్గురుభ్యో నమ. వేదమంత్ర ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీకు సకల సౌభాగ్యాలను, సకల సంపదలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈ సంవత్సరం గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచరం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 గాను మరియు వ్యయం 14 గాను ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 5 గాను మరియు వ్యయం 7 గాను ఉన్నది. ఈ సంవత్సరం మీకు ప్రారంభం కొద్దిగా ఒడిదుడుకులతో ప్రారంభమైనప్పటికీ, అంటే దాని అర్థం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం. సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా మీకు ఏలినాటి శని యొక్క ప్రభావము మీకు ప్రారంభమవుతున్నది. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శని వ్యయస్థానంలో 12వ భావంలో మీకు సంచరించబోతున్నాడు. ఇక గురువు మీకు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, ద్వితీయంలో మొదటి కొద్ది రోజుల పాటు మే నెల వరకు సంచరించి, ఆ తర్వాత ఆయన మీకు తృతీయంలోను ఆయన వక్రమార్గుడై సంవత్సరం అక్టోబర్ చివరి మధ్యలో మీకు కొద్ది రోజుల పాటు ఆయన మీకు చతుర్థ స్థానంలో, సుఖస్థానంలో సంచరించి ఉచ్చస్థితిలో తిరిగి ఆయన మీకు తృతీయ భావంలోకి సంచరించబోతున్నారు. మీకు రాహు మీకు లాభస్థానంలోను మరియు మీకు కేతువు మీకు సింహరాశిలో వ్యయస్థానంలో మీకు పంచమ స్థానంలో మీకు సంచరించబోతున్నారు. ఇది ప్రధానంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచరం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతున్నాయని కనుక చూస్తే, ఈ సంవత్సరం మొత్తం మీద సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. మీకు మొదట్లో ఏప్రిల్ నెలలో కొద్దిగా మీకు మొదటిసారి ఏలినాటి శని ప్రారంభం అవ్వడం, అక్కడ మీకు రాహువు కూడా ఉండడం, అక్కడ షడ్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అది వ్యయస్థానంలో ఏర్పడడం, మరియు మీకు శుక్రుడు కూడా ఆయన అస్తమించడం, ఇలాంటివన్నీ మీకు మొదట్లో వారం 10 రోజుల పాటు మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. దీని యొక్క ప్రభావం ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇతరులతోని సంబంధాల విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే రాహువు అలాగే మీకు వీరందరూ శుక్రుడు వీరంతా వ్యయస్థానంలో వచ్చారో, మీరు అనవసరమైన విషయాల మీద, భోగాల మీద ధనవ్యయం చేసే అవకాశం ఉన్నది. అలాగే మీరు లగ్జరీస్ కోసం లైక్ ట్రావెలింగ్, ఇతరులని ఆకర్షించుకోవడం కోసం, మీ హోదా చూపించుకోవడం కోసం చాలా ధనం వెచ్చించడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ విషయంలో మీరు కొద్దిగా ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీరు మీ ప్రవర్తన కనుక సత్ప్రవర్తన మీరు కనుక మెయింటైన్ చేస్తే మీకు గ్రహాల యొక్క అనుకూల్యత మీకు బాగుంటుంది. ఈ సంవత్సరం మొదట్లో మీకు ధనాదాయం చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా మీకు మానసికమైనటువంటి ఆందోళనలు ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంవత్సరం క్రమక్రమంగా మీకు పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీకు ఈ సంవత్సరం ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మీకు పాజిటివ్స్ కింద చూస్తే మేషరాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి మీకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. నూతన గృహాలకి సంబంధించినటువంటి పనులు నెరవేరడానికి కూడా కొద్ది అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగము, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో, పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా కొద్దిగా మీకు మానసికమైనటువంటి ఆందోళనలు ఇది తప్పకపోవచ్చు. సో
ఆరోగ్యరీత్యా మీకు స్వల్ప సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెద్ద దీనివల్ల నష్టాలు పెద్దగా ఏమీ లేవు. కాబట్టి ఇది బాగానే మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి. మీకు దాంపత్య సౌఖ్యం ఉంటుంది. ఇలా మీకు కొద్దిపాటి ప్రతికూలతలు, సమస్యలు ఎదురైనప్పటికీ ఈ సంవత్సరం మీకు అనేకమైనటువంటి మంచి అవకాశాలను కూడా మీకు కలిగిస్తున్నాయి. మీ ప్రవర్తన బాగుండి మీరు సత్ప్రవర్తనతోని ఇతరులని గౌరవించడం, ముఖ్యంగా పెద్దలను, గురువులను గౌరవించడం, దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు ఇలాంటి చేయడం వల్ల మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ప్రతికూలతలు మీకు తొలగిపోయి మీకు పాజిటివ్గా మీకు మంచి రిజల్ట్స్ మీకు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మీకు బాగా అనుకూలించాలని, మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగాలని, మీ మనసులో కోరికలు మీకు తీరాలని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు.